అందరికీ నమస్కారం. ధ్యానులందరికీ చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. సాయంత్రం గురువుల సందేశాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రాతకాల ధ్యానం అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. కళ్ళు మూసుకుంటే తెరవడానికి రావట్లేదు, అంత బాగున్నాయి పత్రిగారి మెసేజెస్. ఇవి ముఖ్యమైన అంశాలు నాకు. అండ్ ఇంతమంది వేల మంది కూర్చొని ఒక చోట ధ్యానం చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు ఎక్కడైనా కూడా. అది ఒక పత్రిగారికే సాధ్యం, మన పిఎస్ఎస్ఎంకే సాధ్యం. ఎందుకంటే గురువుల సందేశాలన్నీ వింటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన గురువు గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఆయన చేస్తున్నది, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంత బాగా కూర్చొని అందరూ ధ్యానం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చేసిన కృషి ఎప్పుడూ ఊరికే పోదు. ఆయన ఎప్పుడు సత్యంతోనే ఉన్నారు. అందుకే సత్యాన్నే బోధించారు కాబట్టి అది ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. ఇంకా అన్నదానం చాలా అద్భుతంగా ఉంది అని అందరూ చెప్తున్నారు. అన్నదానం చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఎందుకంటే నేను అన్నదానం అనేది మొదలెట్టి ఒక 50 సంవత్సరాల కిందటే నేను మొదలెట్టాను ఇంట్లో. ఆ రోజుల్లో పప్పు ఉప్పు కూడా ఇంట్లో ఉండేది కాదు, బియ్యం ఉండేది కాదు. సడన్గా ఆయన తీసుకొచ్చేసేవారు అందరినీ భోజనాలకు వడ్డించు అని. లోపలికి వెళ్ళి వంట చేసే టైం కూడా ఒక్కొక్కసారి ఇచ్చేవారు కాదు. గబగబా వెళ్ళి వాళ్ళు మా పక్కింట్లో బియ్యం పప్పు అట్లాంటివి ఏవో అడిగి తీసుకొని వచ్చి అందరికీ వడ్డించి పెట్టేదాన్ని. బుద్ధుడు భోజనం చేయకుండా ఏదో సాధించాలని కొన్నాళ్ళు అన్నం తినకుండా సత్యాన్వేషణలో వెళ్ళిపోయాడు. కానీ కడుపు నిండా భోంచేస్తేనే మనం ధ్యానం చేయగలమని ప్రూవ్ చేశాడు కూడా. ఇప్పుడు అందరూ కూడా కడుపు నిండా అన్నం తిని చక్కగా ధ్యానం చేస్తున్నారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ చెప్తున్నారు. మన పిఎస్ఎస్ఎంలో కూడా అది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎవరింట్లోనూ మనకి భోజనం అనేది కరువు లేదు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ పేటకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ధ్యానులకు అంతా మంచి వెల్కమ్ దొరుకుతుంది పిఎస్ఎస్ఎంలో. ఇది ఆయన నేర్పించిందే. ఏది నేను చెప్తున్నా కూడా ఇది ఆయన నేర్పించిందే. ఇక్కడ ఎక్కడా కొత్తగా నేర్చుకున్నది కాదు, నేర్పించలేదు. ప్రతి ఒక్కటి ఆయన నేర్పించిందే మనం చేస్తూ ఉన్నాం. ఆదరించడం కానీ, అభిమానించడం కానీ, అన్నం పెట్టడం కానీ, మనకి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఇచ్చింది ఆయనే. ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందరికి వెళ్ళమని చెప్పింది ఆయనే. 1 సంవత్సరం క్రితం చెప్పేవారు నాకు. ఇంకా తనకి టైం అయిపోయింది, ఇంకా యాక్సెప్ట్ చేయని నన్ను అడిగేవారు. నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఆ మాట వినడం కూడా. నేను ఆ రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఇష్టం లేనట్టే ఆ మాట వినడం, ఇష్టం లేనట్టు. అంటే ఆయనకు తెలుసు, తెలియక కాదు, అన్ని సత్యాలు ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు శరీరం వదలాలో కూడా ఆయనకు తెలుసు, ఎక్కడ వదలాలో కూడా తెలుసు. ఆయన అయిపోయింది నా పని అని కూడా చాలాసార్లు చెప్పారు. నేను ఇంకా లేదు, ఈ పని చాలా ఉంది అని ముందరికి తోసేదాన్ని. లేదు, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. కానీ ఆయనకు తెలుసు తన పని అయింది. ఇంకా ముందరికి మనం అందరం తీసుకెళ్ళాలి. దీన్ని సత్యంగా తీసుకెళ్దాము. ఆయన ఏం చెప్పారో, ఆయన విజన్ ఏంటో దాన్ని మనం ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా ధ్యానానికి షార్ట్ కట్స్ ఉండవండి. ఒకటే శ్వాస మీద ధ్యాస, అది తప్ప ఇంకా వేరే మార్గాలు ఏవీ లేవు. ఏవి నేర్చుకోవాలన్నా, ఏవి చేయాలన్నా కేవలం శ్వాస మీద ధ్యాస. షార్ట్ కట్స్ ఉండవు. మనం ఏదో అచీవ్ చేయాలని షార్ట్ కట్స్ వెతక్కండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళం కాబట్టి, ఆ షార్ట్ కట్ ద్వారా ఏమీ జరగదు కాబట్టి మన టైం వేస్ట్ అవుతుంది కూడా దానివల్ల. దాని బదులు ఆ షార్ట్ కట్ వెతికే బదులు మన ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేశామంటే అన్నీ వస్తాయి మన దగ్గరికి. కాసిరెడ్డి నాయన నాకు చెప్పేవారు, నేను అక్కడికి ఇక్కడికి ధ్యానం కోసం వెళ్తుంటే, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో, అష్టసిద్ధులు నీ కాళ్ళ దగ్గర ఉంటాయని ఇదే ముక్క నాకు
చెప్పారు. మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటే చాలు, మన కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు, మన బంధాలని కరెక్ట్గా చూసుకుంటే చాలు, మన రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా తీర్చిదిద్దుకుంటే చాలు. అంతకంటే ఈ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సింది ఇదొక్కటే. మనం ఎదుగుతూ మన ఇంట్లో వాళ్ళని ఎదిగింపచేయాలి.